ఓరుగల్లు కళా వైభవం వేడుకలు సంబరంగా మొదలైన కాకతీయ వైభవాన్ని తెలిపేలాగా ఇయాల్టి నుంచి 3 దినాలు వరంగల్లో ఉత్సవాలు జరుపుతామన్నారు. వచ్చే ఏడాది కూడా కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు. ఇందుకోసం అవసరమైన నిధులు ఇచ్చేటందుకు సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. 5 కోట్ల పని జరిగింది, ఇంకా 45 కోట్ల పని ఉన్నది. మొదలు 15 కోట్లకే ప్లాన్ వేసినారు. ఇక్కడ సీఎం గారిని ఒప్పించి ఈ 3 ఎకరాలు సరిపోదని 5.5 ఎకరాలతోని ప్లాన్ చేసి అసలు సైజు కంటే 5 రెట్లు పెరిగింది. అన్ని ఆ మొత్తం బిల్డింగు మీరు విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ చూశారు కదా కలకత్తాలో, అంత పెద్దది కాకపోయినా ఆ లెవెల్లో ఉన్నది. వరంగల్ బిడ్డనైనందుకు గర్వపడుతున్నానని అన్నారు సినిమా నటుడు వేణుమాధవ్. చిన్నప్పుడు వరంగల్ల గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కాకతీయులు ఏలినప్పుడు ఎవరుండేవారంటే ప్రతాపరుద్రుడు ఉండేవాడు అని చెప్పారండి. ఇప్పుడు ఎవరున్నారు మరి ఓరుగల్లో అని అడిగారు. సుధీర్ బాబు గారు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత అప్పుడు రుద్రమదేవి గారు ఉండేవారట కదా, ఇప్పుడెవరు ఉన్నారన్న అమలాపాలి గారు ఉన్నారని చెప్పారు. వారి చరిత్ర చెప్తుంటే కళ్ళ నుంచి చిన్న చుక్కొచ్చింది. అంత అద్భుతంగా వారు చెప్తుంటే చాలా ఆనందం అనిపించింది. వేడుకల్లో భాగంగా ఇయ్యాల కవులు రచయితలతోటి సెమినార్ ఏర్పాటు చేశారు అధికారులు. కాకతీయుల కళలు, చరిత్ర మీద మాట్లాడారు.